ఇంగ్లాండ్ దేశాన్ని పరిపాలించిన విక్టోరియా రాణి కెనడా దేశాన్ని దర్శించే సమయంలో ఓ వీధిలో నడుచుకుంటూ వెళ్తుంది. ఆమెకు ఆహ్వానం పలకడానికి కెనడా ప్రజలు అనేక మంది రోడ్డుకి ఇరువైపులా బారులు తీరి నిలబడి ఉన్నారు. అందరికీ ఆమె విష్ చేస్తూ నడుస్తూ ఉంది. రాణి తాను నడుచుకుంటూ వెళ్తున్న సమయంలో తన ముందుగా ఒక చిన్న గొయ్యి ఉంది. ఆ గోతిలో నీళ్లు ఉన్నాయి. రాణి పాదం ఆ బురదలో పడబోగా అది గమనించిన కెనడా దేశ పౌరుడొకడు తను వేసుకున్న కోటుని వెంటనే తీసి రాణిగారి కాళ్ళ క్రింద వేశాడు. బురదలో పడవలసిన రాణిగారి పాదం కాస్త ఆ కోటు మీద పడేసరికి రాణిగారి పాదానికి బురద అంటుకోలేదు. వాళ్ళ క్రింద కోటు వేసిన ఆ పౌరునికి కృతజ్ఞత చెప్పి వెళ్ళిపోయింది. ఆ తర్వాత రోజు న్యూస్ పేపర్లో ఆ పౌరుని గురించి, ఇతడు కెనడా దేశానికి హీరో, కెనడా దేశం యొక్క పరువు కాపాడాడు, మన దేశానికి వచ్చే వారిని మనం ఏ విధంగా గౌరవిస్తామో క్రియల్లో చూపించాడు అని అతని ఫోటోతో సహా ముద్రించబడింది. అతడు హీరో కావడానికి ఏం చేశాడు? ఒక కత్తితో 100 మంది శత్రువులను చంపాడా? ఒక బుల్లెట్తో 100 మందిని కాల్చాడా? లేదు. కానీ రాణిగారు వెళ్తుంటే తాను వేసుకున్న కోటు తీసి కాళ్ళ క్రింద వేశాడు. అంతే, ఒక్కసారిగా హీరో అయ్యాడు. దయచేసి గమనిద్దాం. అతడు చేసింది చిన్న పనే, కానీ ఎవరికి చేశాడో ఆమె మాత్రం చిన్న వ్యక్తి కాదు. ఆమె ఇంగ్లాండ్ దేశానికి రాణి. నీవు చేసే పని చిన్న పనే, కానీ ఎవరికి చేస్తున్నావో ఆ వ్యక్తి గొప్పవాడైతే నీ చిన్న పని కాస్త గొప్ప పని అవుతుంది. నీవు నేను చిన్న చిన్న పనులే చేస్తాము, కానీ రాజులకు రాజైన మన దేవునికి చేస్తున్నాం. చిన్న చిన్న పరిచర్యలే, కానీ మనం యేసు పేరిట చేసినప్పుడు అవి చాలా గొప్ప కార్యాలు అనే సత్యం మర్చిపోవద్దు. నువ్వెంత చిన్నవాడవైనా లేదా పెద్దవాడవైనా, నువ్వు ఏ పని చేసినా ఆ పని ఎంత చిన్న పని అయినా ఆ చిన్న పనిలో దేవుడు ఉన్నట్లయితే, దేవుని కొరకు నీవు చేస్తున్నట్లయితే అది శ్రేష్టమైన పని అనే సత్యము మర్చిపోవద్దు. అదేవిధంగా మాట చేత కానీ క్రియల చేత కానీ మీరేమి చేసినను ప్రభువైన యేసు ద్వారా తండ్రి అయిన దేవునికి కృతజ్ఞతాస్తుతులు చెల్లించుచు సమస్తమును ఆయన పేరిట చేయుడి. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 17వ వచనం. మీరేమి చేసినను అది మనుషుల నిమిత్తము కాక ప్రభు నిమిత్తమని మనస్ఫూర్తిగా చేయుడి. మీరు ప్రభువైన క్రీస్తునకు దాసులై ఉన్నారు. కొలస్సీలకు రాసిన పత్రిక 3వ అధ్యాయం 24వ వచనం. ఈ చిన్న సందేశం కనుక మీకు నచ్చినట్లయితే మా యొక్క యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. అనేక మందికి మెసేజ్ని ఫార్వర్డ్ చేయండి. అందరికీ వందనాలు.